Our hearts beat to the city streets. We began to feel the fire. Hey guys, టెంపుల్ స్ట్రీట్లో వచ్చేసినాము మురుడేశ్వరలో. అండ్ ఇది నట్ ట్రైన్లోది క్లిప్ అండ్ కిందికి వేసినాము 5 hours లేట్ అయిందని. ఇది ట్రైన్ వ్యూ గాయ్ అండ్ ఫాగ్ చూడండి, అసలు మామూలుగా లేదు. చాలా బాగుండింది ట్రైన్ జర్నీ చూడండి. అండ్ గ్రీనరీ అంతా సూపర్గా ఉండింది గాయస్. అండ్ ఇది దేవస్థానం కాడ వెళ్ళినాక వ్యూ. ముందు లాస్ట్ వరకు వాచ్ చేయండి. నా ఛానల్కి కొత్తగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అండ్ నేను డైలీ వేస్తూ ఉంటాను అప్డేట్స్. టు ది ఛానల్ మాన్సీ వ్లాగ్. సో ఇది ట్రావెల్ వ్లాగ్ ఈరోజు. సో మేము వెళ్తూ ఉన్నాము మురుడేశ్వర్కి. సో మాది ట్రైన్ వచ్చేసి 9:45 అలాగా ఉండింది. సో డిలే అయిపోయింది 5 minutes. మేము ఫైనల్లీ ట్రైన్లో అయితే కూర్చొని. సో మెజెస్టిక్ నుంచి కేఎస్ఆర్, ఇది బెంగళూరు తెలిసిందే కదా మెజెస్టిక్. సో ఇది వ్యూ చూడండి. ఇది నెక్స్ట్ డేది. ఇంకా అదే ట్రైన్కి వెళ్ళి పలుకుతాము. సో దట్స్ ఇట్. మళ్ళీ ఇది నెక్స్ట్ డే. అండ్ కింద దిగున్నా నేను ఎస్పెషల్లీ ఈ నీళ్ళ కోసమే కింద దిగినాను గైస్, బికాస్ ట్రైన్ ఆగిపోయింది అనమాట. లైక్ 4 to 5 hours. మమ్మీ అయితే అసలు దిగలేదు. చూడది షిరాడి గట్ల ట్యాంక్ మొత్తం. ట్రైన్ జర్నీ అంతా గైస్ చాలా బాగుండింది. మస్ట్ విజిట్ ఈ ప్లేస్. ఇది సుబ్రహ్మణ్యం అనే స్టేషన్ పేరు. లైక్ మీరు ఉంటారు కుక్కే సుబ్రహ్మణ్య అనేసి ధర్మస్థల సైడ్. అండ్ ఊరికి రీచ్ అయిపోయినాము. అండ్ ఫైనల్లీ మేము మురుడేశ్వర్కి స్టేషన్ బయట దాడించి లోకల్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇడించి దేవస్థానము ఇంకేం అరౌండ్ 2 to 3 kilometers ఉంటుంది. అండ్ మేము రూమ్కి అయితే వచ్చేసినాము. ఈ రూమ్ వచ్చి 700 అట్లా. అండ్ ఇది బయటది చూడండి, హోటల్లో ఎలా చేస్తున్నారు సేమ్ ఇలాగ ఉంటుంది. మేము వెళ్ళే కాడికి అరౌండ్ 6:45, 7 అయిపోయింది అనమాట. మేము నీళ్ళు పోసుకొని అంతా బయలుదేరే కాడికి. అండ్ ఇది వ్యూ చూడొచ్చు. వర్షం ఎంత పోస్తుండది. మేము వాన్ అనేసి అంటాం గైస్ జాస్తి. అండ్ నేనైతే కిందకి దిగేసిన. మమ్మీ, డాడీ అండ్ అన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ అట్టే నాదే తీసుకుంటా ఉన్నా. ఇంకేం బయలుదేరుతున్నాము. గుడి వచ్చి 8:30 అట్లా క్లోజ్ అయిపోతుంది. సో దానికన్నా ముందే ఒకసారి దర్శనం చేసుకొని వస్తే ఇంకా నెక్స్ట్ ఈజీగా ఉంటుంది. మేము ಮತ್ತೆ ఇక్కడికే కాదు గైస్, లైక్ కొల్లూరుకు కూడా పోయినాము. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అండ్ నేను గాజులు చూపిస్తూ ఉన్నాను. రెడీ అయితే స్పీడ్గా వెళ్ళిపోయినాం అనమాట. ఫుల్ అంత టైర్డ్నెస్ ఉన్నా కూడా మేము దేవస్థానానికి వెళ్ళిపోయినాము ఎక్సైట్మెంట్. బికాజ్ మేము ఫస్ట్ టైం పోయినాము. అండ్ చాలా రీల్స్ చూసిన, లైక్ యూట్యూబ్లోనూ చూసినాను. చాలా బాగుండేది. అండ్ గోపురం స్పెషాలిటీ వచ్చేసి లైక్ అది 72 degreesలో ఇట్లా నిల్చుకోండదు అనమాట. 90 degreesలో కాదు, లైక్ ఇట్స్ స్లాంట్గా ఉంటుంది. ఇది కోనేట్ అంటారు కదా గైస్, నీలో. అది యాదే దేవస్థానం ముందర కూడా ఉంటుంది. తిరుమలలో కూడా ఉండదు. వరాహస్వామి దేవస్థానం పక్కన అండ్ కాణిపాకంలో కూడా ఉండదు. సో అలాగనే ఇక్కడ కూడా ఉండదు కోనేటు, నీళ్ళు ఉండదు ఇదా. సో ఇడించి ఇంకేం వచ్చేసి చూడండి, హెయిర్ మార్క్ వేసి ఉండరు బోత్ అందరే. ఇంకా వచ్చేసినాము ఫైనల్లీ. అండ్ చాలా పెద్దదిగా ఉండదు గైస్ గోపురం. అసలుకి మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తూ ఉండదేమో, కానీ అక్కడ అసలుకి పోయి దగ్గర నుంచి చూస్తే మనం ఎంత కొద్దిగా కనిపిస్తాం. చాలా బాగుండదు. ఇక్కడ పక్కనే సముద్రం కూడా ఉండదు. ఇక్కడ ఫిషింగ్ నేను అంటే వాళ్ళు ఆక్యుపేషన్ ఫిషింగ్ అనమాట జాస్తి. సో అక్కడ వానాకాలం అనేసి బోట్ని అంతా అడే సైడ్లో వేసేసి ఉండరు. అంటే సందాల పైన ఎవరు షిప్పింగ్కి బోట్ ఎత్తుకొని వెళ్ళారు కదా, షిప్ ఎత్తుకొని చేపలు పట్టేదానికి. సో ఇక్కడ మమ్మీ అన్న అయితే వచ్చేసినారు. నేను డాడీ రీచ్ అయిన 2-3 minutesకే వీళ్ళు వచ్చేసినారు. అండ్ ఇది నన్ను క్యాప్చర్ చేస్తాను సెల్ఫీ తీసుకుంటారని, కానీ అవ్వలేదు. నేనే లేట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మేము లోపలికి వచ్చేసి ఇక్కడ చెప్పులు పెట్టేదానికి
స్లిప్పర్స్కి. ఇది మా మమ్మీ గైస్. అండ్ మీరు చూడొచ్చు వ్యూ అయితే చాలా 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 బాగుండదు. మీరు ఒక్కసారి మస్ట్ విజిట్. అండ్ మేము ఈ నుంచి టెంపుల్ లోపలికి వెళ్తా ఉన్నాం దర్శనం కోసము. బికాజ్ 8:30కి అంతా మూసేస్తారు కదా, సో అప్పుడే ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. 7:38 7 పైన అయ్యింది ఆల్రెడీ. ఆఫ్ కోర్స్ ఎంట్రీ లేదు, ఫోను. మాదైతే దర్శనం అయితే అవుతుంది. చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది ఎస్పెషల్లీ చాలా. అండ్ ఇది వచ్చేసి మెయిన్ స్టాచ్యూ గైస్. సో ఇది 123 feet ఎంతో పెద్దది శివుడు కూర్చోండేది ధ్యానం చేసేలాగా. మేము ఇంకా అట్ట ఎక్కిపోయేకాడికే ఇక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్ అయితే ఉండేది గైస్. లేకపోతే ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది 12 floors, 100 rupees ఎంతో టికెట్ ఒక మనిషికి. సో ఆ పైందాకు వెళ్తే ఇంకా అసలుకి సముద్రం వ్యూ, బయట పక్క రోడ్డు, ట్రైన్ది అన్ని చాలా బాగా కనిపిస్తుంది. కానీ కన్స్ట్రక్షన్ అది ఇంకా అవుతా ఉండింది కాబట్టి అలౌ లేదు, పోనే లేదు మేమైతే. ఈ వే వచ్చేసి ఇది ఇక్కడ శివుడు స్టాచ్యూ దగ్గరికి కార్ అంతా వెళ్తుంది, 2-wheeler కూడా వెళ్తుంది పైన దాకా. కానీ మేమైతే మెట్లు ఎక్కి వెళ్ళినాము. ఆడ పోతా ఉంటేనే అసలుకి ఇంకేమీ లే అన్నట్టు. అక్కడ హ్యూమిడిటీ కదా సముద్రం పక్కన అంతాను. ఎంత చలి ఉన్నా కూడా, లైక్ ఎంత గాలి ఉన్నా కూడా అంత ఇది ఉండదు, కోల్డ్ చిల్నెస్ ఉండదు. ఒక్కరో వదిలి ఉడికిపోతూ ఉంటుంది. అండ్ ఈ కథ గాయస్ మీకు తెలిసి ఉండొచ్చు అనిపిస్తుంది, లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు వేస్తాను. ఇది రావణుడు అండ్ ఇది గణేష విఘ్నేశ్వరుడు. ఇక్కడ అదే ఆత్మలింగం తీసుకుంటారు కదా, అదే స్టోరీ. దీని రావణుడు నీళ్ళు పోసుకొని వస్తానంటాడు, గణేషకి చేస్తాడు ఆత్మలింగం పెట్టుకోండు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మలింగాన్ని కింద పెట్టద్దు అంటాడు. కానీ అయినా విఘ్నేశ్వరుడు పెట్టేస్తాడు కింద. అండ్ అప్పుడే రావణుడు కోపం వచ్చి ఇట్ట తల మీద ఇట్ట ఒక గుద్ద వేస్తాడు. చూడొచ్చు కొంచెం ఇటు డొంకు ఉంటుంది తల మీద. నేను చూపిస్తాను ఇది చూడండి మీరు. ఇది నైట్ వ్యూ గైస్. సో గాయస్ మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే నా వీడియోస్, సో డూ సబ్స్క్రైబ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి మాన్సీ మానస అని. సో నేను ఆడ ఆల్రెడీ దీన్ని షార్ట్ లాగా వేసున్నాను, రీల్స్లో అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్.